ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను జర్మనీలో నాకు జాబ్ ఎలా వచ్చింది అని అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. సో మీకు జాబ్ ఎలా వచ్చింది, మీరు ఎలా అప్లై చేశారు అండ్ మీకు ఎంత టైం పట్టింది అని కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా స్టోరీ విన్న తర్వాత చాలామందికి మోటివేషన్ కూడా రావచ్చు అనమాట. సో ఓకే, ట్రై చేద్దాము, మనకు కూడా వస్తుందేమో అని చెప్పేసి. అండ్ నాకైతే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని. నాకు ఆల్మోస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. మ్యారేజ్ తర్వాత నేను రిజైన్ చేసి నేను జర్మనీకి మూవ్ అయ్యా అనమాట. అండ్ అంటే మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా హస్బెండ్కి జర్మనీలో జాబ్ వచ్చింది. సో మేము ఇక్కడికి మూవ్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇంక అప్పటి నుంచి నేను జాబ్ సెర్చ్ అనేది స్టార్ట్ చేశాను. నేను నేను ఎలా సెర్చ్ చేశాను ఏంటి అనేది చెప్పే కంటే ముందు ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనవరి 2020లో అయితే జర్మనీకి మూవ్ అయ్యా అండి. నేను అంతకంటే కొంచెం ముందు నుంచి నేను జర్మనీలో జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నాను. అంటే మనం మూవ్ అవుతాము అని తెలుస్తుంది కదా. సో డిసెంబర్ 2019లో నేను కొన్ని యాప్స్లో అయితే నేను ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. సో అది మా హస్బెండ్ చెప్పారు. మనకి ఇక్కడ లింక్డ్ఇన్, జింగ్, గ్లాస్ డోర్ ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి. సో వాటిలో నేను నా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్తోని ఉంది కదా కొంచెం ఎక్స్పీరియన్స్, దాంతో జాబ్స్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను. నేను ఇండియాలో ఉన్నప్పుడైతే నాకు ఎటువంటి కాల్స్ రాలేదండి. అండ్ నేను ఎండ్ ఆఫ్ జనవరిలో అయితే మూవ్ అయ్యాను అనమాట జర్మనీకి. సో జర్మనీకి వచ్చిన తర్వాత అసలు లక్కీలీ ఒక 10 daysలోనే నాకు కాల్ వచ్చింది. ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి, అది మళ్ళీ స్మాల్ కంపెనీ కూడా కాదు, ఎంఎన్సీ కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, ఇంకా నాకు జాబ్ వచ్చేసినట్లే అనుకున్నాను అనమాట. అండ్ ఇంటర్వ్యూ కూడా చాలా మంచిగా మాట్లాడారు. అండ్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది అనమాట. వాళ్ళు నాకు ఒక అసైన్మెంట్ కూడా ఇస్తామని చెప్పారు. కంప్లీట్ చేసి పంపించండి, తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని మాట్లాడదాము అని చెప్పి అన్నారనమాట. సో నేను వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, అండ్ వాళ్ళ అసైన్మెంట్ పంపిస్తారు కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎంతకీ నాకు వాళ్ళ నుంచి అయితే మెయిల్ రాలేదనమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను స్టార్టింగ్లోనే, ఏంటి కాల్ వచ్చి ఇలా అయిపోయింది అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత ఫ్యూ డేస్లోనే 10 to 15 daysలోనే కరోనా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ జర్మనీలో కూడా మాస్క్ పెట్టుకోవాలి. అండ్ తర్వాత లాక్డౌన్ పెట్టేశారు కంప్లీట్గా. ఒక 6 months అయితే కంప్లీట్ లాక్డౌన్లోనే ఉంది. అంటే వేరే ఏ షాప్స్ ఓపెన్ చేయలేదన్నమాట. ఓన్లీ గ్రాసరీ షాప్స్ మాత్రమే ఓపెన్ చేసేవాళ్ళు, అది కొంత లిమిటెడ్ టైం వరకే. అండ్ మీకు తెలుసు కదా ఇండియాలో కూడా అలాగే జరిగింది. అండ్ ఆ టైంలో నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే రాలేదు. అండ్ నేను కీప్ ఆన్ చెక్ చేస్తూనే ఉన్నాను, ఏమన్నా కొత్త ఆపర్చునిటీస్ వస్తాయా అని చెప్పేసి. అలా ఏదైనా 1-2 కనిపిస్తే కూడా అప్లై చేస్తూ ఉండేదాన్ని. బట్ వాళ్ళ నుంచి ఎటువంటి కాల్ రాలేదు. అండ్ ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ జర్మనీలో ఉన్న వాళ్ళకి కుర్జర్బైట్లో చాలా మంది ఉన్నారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు పర్ వీక్ 5 days వర్క్ చేస్తాం కదా. వీళ్ళు ఎలాగంటే either 2 days or 3 days per week వర్క్ చేస్తారు. దానికి తగ్గ శాలరీ ఇస్తారనమాట. అంటే మనం 3 days వర్క్ చేసిన దానికి మనకి ఎంత శాలరీ వస్తుందో అంతే ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఫుల్ శాలరీ కూడా వచ్చేది కాదు. చాలా మంది అలాగే వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా నేను జాబ్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. బట్ నేనైతే కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, దొరుకుతుందేమో అని చెప్పేసి. అండ్ లాంగ్వేజ్ కోసం కూడా నేను చూస్తున్నాను. ఓకే, లాంగ్వేజ్ కూడా నేర్చుకుందాం అనుకున్నాను. అండ్ ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ ఉండడం అనేది చాలా ప్లస్ అనమాట. జర్మన్ లాంగ్వేజ్ మనకి ఉంటే ఏంటంటే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీటింగ్స్ అవన్నీ కూడా జర్మన్లోనే ఉంటాయి కాబట్టి లాంగ్వేజ్ కూడా నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో చూస్తూ ఉన్నాను. బట్ మేమేంటంటే ఇండియా నుంచి అప్పుడే జర్మనీకి రావడం వల్ల ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఎయిర్బిఎన్బిలో హౌస్ అయితే బుక్ చేసుకున్నాము ఒక 3 months కోసము. అప్పుడేంటి కరోనా అవడం వల్ల మాకు అక్కడ ఎక్కడ కూడా ఇల్లు దొరకలేదన్నమాట. సో సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఇంకా అంటే మనం వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళంటే వీళ్ళు ఇంకా భయపడుతున్నారు అనమాట ఇల్లు ఇవ్వడానికి. అసలు మాకు ఆ టైంలో ఇల్లు దొరకలేదు. ఇంకప్పుడు మేము మా ఎయిర్బిఎన్బి ఓనర్ ఉంటారు కదా, సో తనని అడిగితే తను ఇంకొక 3 months ఎక్స్టెండ్ చేశారనమాట.
అండ్ అప్పుడు అన్నీ క్లోజ్, స్కూల్స్ అవన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. నేను అటు లాంగ్వేజ్ చేయడానికి కుదరలేదు, లైక్ నాకు జాబ్ ఆపర్చునిటీ రాలేదన్నమాట. కంప్లీట్గా ఒక 6 months అయితే నాకు యూజ్లెస్ అయిపోయింది. నేను ఏమీ చేయడానికి కుదరలేదు. బట్ నేనైతే ట్రై చేస్తానే ఉన్నాను. ఆ తర్వాత ఒక 2 monthsకి లైక్ మేము హౌస్ షిఫ్ట్ అయిపోయి ఒక మంచి హౌస్లోకి అయితే వచ్చేసాము. అండ్ నేను లాంగ్వేజ్కి అప్లై చేశాను. ఆ ప్రాసెస్ అంతా పట్టడానికి ఇక్కడ ఏంటంటే మనకి ఇమిగ్రెంట్స్కి లైక్ ఇంటిగ్రేషన్ కోర్స్ అని ఉంటుంది. దానికి వచ్చేసి 50% ఫీజు పే చేస్తే చాలన్నమాట. ఒకవేళ మనం అది కోర్స్ కంప్లీట్ చేస్తే కనుక సక్సెస్ఫుల్గా మనకి అందులో మళ్ళీ 50% మనం కట్టిన మనీలోంచి బ్యాక్ వస్తుంది. సో నేను ఆ ప్రాసెస్ చేయడానికి లైక్ అప్లై చేసి వాళ్ళ నుంచి నాకు లెటర్ వచ్చి నేను మళ్ళీ లాంగ్వేజ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఇదంతా కూడా ఒక 2 months నాకైతే పట్టింది. ఇంకా కోర్స్లో అయితే జాయిన్ అయిపోయాను. అండ్ నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట, లైక్ జాబ్స్ అయితే చూస్తూ ఉన్నాను. లాంగ్వేజ్ లెవెల్ చేంజ్ అవుతున్న కొద్దీ అప్డేట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ A1లో ఉన్నప్పుడు A1 అని, A2, B1 అట్లా నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను అండ్ సెర్చ్ చేస్తూ ఉన్నాను. more than 1000 అప్లికేషన్స్ అయితే పెట్టా అండి. ఎవరికైనా చెప్తే నమ్మరు తెలుసా. ఏ జాబ్ కనిపిస్తే అది, అంటే ఇది నా పొజిషన్కి రిలేటెడ్ అనుకున్నది అప్లై చేసేదాన్ని. ఒక్కొక్కసారి అయితే నేను ఆల్రెడీ అప్లై చేసిన దానికి కూడా అప్లై చేశాను అనమాట. అంటే ఐ వాంట్ టు గెట్ జాబ్. ఎందుకంటే ఇంట్లో ఉంటే పిచ్చ బోర్ కొట్టేది. అసలు ఎవ్వరు ఉండరు ఇక్కడ, మనకి మాట్లాడడానికి కూడా ఎవ్వరు ఉండరు. ఇంకా ఏదో ఒక వర్క్ ఉంటే అన్నా కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అని అనిపించేది అనమాట. లేదంటే ఫుల్ హోమ్ సిక్ ఉండేది నాకు. నేనైతే ఏడ్చేదాన్ని కూడా. ఒక్కదాన్నే ఉండి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కుదరదు అనమాట. సో ఇంకా ఆ టైంలో చాలా లైక్ అంటే డిమోటివేట్ అయిపోయేదాన్ని. అసలు నాకు జాబ్ వస్తుందా అనేదాన్ని. మా హస్బెండ్ అయితే ఏం కాదు, పర్లేదు, నువ్వు ట్రై చేయి, వస్తుంది, ఇక్కడ అంత ఈజీ ఏం కాదు అని చెప్పారనమాట. సరే ఓకే, ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది 1-2 జాబ్ పొజిషన్స్కి అప్లై చేసి నాకు జాబ్ రావట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. నాకు ఆల్మోస్ట్ 1.5 year పట్టిందండి జాబ్ రావడానికి. మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు, మీరు ట్రై చేస్తూ ఉండండి. మీరు ఒక నమ్మకం పెట్టుకోండి, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి మీరు ట్రై చేస్తూ ఉండండి. అండ్ మీరు దానికి తగినది నేర్చుకుంటా, మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి, ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. సో నేను అట్లా అప్లై చేస్తూ ఉన్నాను. ఒకరోజు నాకు ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చిందనమాట. నేను కంపెనీ నుంచి కాల్ అనగానే ఓకే, లైక్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారేమో, లైక్ అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి అలా అనుకున్నాను. వాళ్ళు కాల్ చేసి మీరు ఆల్రెడీ ఈ పొజిషన్కి 3 times అప్లై చేశారు లాస్ట్ 6 monthsలో, ఇంకా మీరు అప్లై చేయద్దు ఈ పొజిషన్కి అని చెప్పారనమాట. అసలు ఇలా కూడా ఉంటుందని నాకు తెలీదు. మనం ఏదైనా ఒక పొజిషన్కి లాస్ట్ 6 monthsలో 3 times కంటే ఎక్కువ సార్లు అప్లై చేయకూడదంట. లైక్ వన్స్ వాళ్ళ నుంచి మనకి రిప్లై రాకపోతే. నాకు అసలు ఆ విషయం తెలియదు అనమాట. నేను చెప్తున్నాను కదా, కనిపించినల్లో అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అలాగే అప్లై చేశాను. అలా ఇంకొక కంపెనీ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది సర్ప్రైజింగ్లీ. ఇంకా నాకు ఓకే, ఇదంతా కరెక్ట్ కాదు, నేను అంటే కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు, ఏది కనిపిస్తే అది అప్లై చేస్తున్నాను అని నాకు అర్థం అవ్వట్లేదు, నేను దేనికి అప్లై చేశాను అని చెప్పేసి ఒకరోజు ఆలోచించి నేను ఏం చేశాను అంటే ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని నేను పలానా డేట్, అంటే ఈరోజు డేట్లో నేను ఏ పొజిషన్స్కి అప్లై చేస్తున్నాను అని చెప్పి ఆ జాబ్ పొజిషన్ నేమ్ పెట్టుకొని లైక్ స్టేటస్, లైక్ నేను వాళ్ళకి అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఏదైనా రిప్లై వస్తే వాళ్ళ నుంచి లైక్ యాక్సెప్టెడ్ అనో లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుందనో, రిజెక్టెడ్ అనో ఏదో ఒకటి వస్తుంది కదా. సో అలా చాలా రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి. చాలా అంటే లైక్ డిమోటివేట్ అయిపోయేదాన్ని. బట్ లేదు, వస్తుందేమో, ట్రై చేద్దామని చేస్తూ ఉన్నాను. అండ్ లక్కీలీ నాకు ఒక కాల్ వచ్చిందనమాట. లైక్ ఇంటర్వ్యూ కూడా ఆల్మోస్ట్ HR రౌండ్ ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళిందనమాట. అండ్ నేనైతే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా నాకు జాబ్ వచ్చేసినట్లే అని కూడా చెప్పాను. బట్ 2 people ఉన్నారు, ఒకళ్ళు జర్మన్, ఒకళ్ళు నేను అనమాట. సో వాళ్ళు ఫైనల్గా జర్మన్నే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకి లాంగ్వేజ్ కూడా నేటివ్ స్పీకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మీటింగ్స్ అన్నీ కూడా జర్మన్లోనే జరుగుతూ ఉంటాయి. నేను ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి ఇక్కడి వరకు వచ్చి అవ్వట్లేదేంటి అని చెప్పేసి అప్పుడు నేను B1 చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ B1 ఎగ్జామ్ ఇచ్చాను. తర్వాత ఓరియంటేషన్ కోర్స్ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ, లిబన్ ఇన్ డాచ్లాండ్ అంటారు. అది వచ్చేసి ఇక్కడ మన జర్మనీలో థింగ్స్ గురించి, హిస్టరీ గురించి, లైక్ ఇక్కడ మనకి పబ్లిక్ ఎలా ఉండాలి ఏంటి అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఆ కోర్స్ చేస్తున్నాను. చేసేటప్పుడు నాకు ఇంకొక కాల్ వచ్చింది, బట్ ఇది వేరే స్టేట్ నుంచి అనమాట.
కాల్ వచ్చినప్పుడు లైక్ నేను మా హస్బెండ్తో చెప్పాను అనమాట, ఇలా నాకు కాల్ వచ్చింది, వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామన్నారు అంటే ఇట్లా వేరే స్టేట్ నుంచి అని చెప్పాను. చెప్తే తను ఇంకా లైట్ తీసుకోలే, వేరే స్టేట్ అంటే నేను ఇక్కడ నువ్వు అక్కడ అంటే అస్సలు కుదరదు, అంటే నువ్వు వెళ్ళి రావాలి అంటే ఇంకా అవ్వదు కదా, సో లైట్ తీసుకోలే అని చెప్పారు. బట్ ఆ పొజిషన్ చూస్తే రిమోట్ పొజిషన్ అనమాట. నేను చెప్పాను అది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు, చూద్దామా అసలు ట్రై చేద్దామా అని చెప్పాను అనమాట. సో ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయిపోయింది, వాళ్ళు నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పారు, అంటే సెకండ్ రౌండ్కి అక్కడికి రమ్మని చెప్పారు. అదే ఫస్ట్ టైం నేను ఆఫీస్కి వెళ్ళి రౌండ్ అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం అనమాట. సో నేను అప్పుడు చెప్పాను మా హస్బెండ్ కూడా లీవ్ పెట్టుకోండి, నేను వేరే స్టేట్ కదా, కనీసం లోకల్ కూడా కాదు, నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి నాకు చాలా భయంగా అనిపించింది. సరే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట, ఇద్దరం వెళ్ళాము. నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, ఒక 2 రౌండ్స్ జరిగాయి అక్కడ. వాళ్ళు ఓకే ఒక 1 వీక్లో కాల్ చేసి చెప్తాం మీకు అని చెప్పారు. సరే ఓకే, నేను వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, అట్లీస్ట్ మెయిల్ అనే చేస్తారేమో అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఈ లోపు నా B1 రిజల్ట్స్ వచ్చాయి, లైక్ మంచి స్కోర్ వచ్చింది, అంతా ఓకే. సరే ఇంకా అంతా రన్ అవుతుంది కదా అనుకుంటున్నాను. వీళ్ళ నుంచి అయితే కాల్ రావట్లేదు, బట్ ఇంకా సరే వేరే కూడా అప్లై చేస్తూ ఉన్నాను. మధ్యలో ఇంకొక 2-3 ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను, బట్ వాళ్ళ నుంచి అయితే రిప్లై రాలేదన్నమాట. సో అయితే ఒక 3 వీక్స్ తర్వాత నేను ఏదైతే ఇంటర్వ్యూ వేరే స్టేట్లో ఇచ్చానో, సో వాళ్ళు నాకు కాల్ బ్యాక్ చేశారనమాట. కాల్ బ్యాక్ చేసి సారీ మేమంతా వెకేషన్లో ఉన్నాము, ఇది వెకేషన్ సీజన్ కదా, ఆగస్ట్ అనమాట వెకేషన్ సీజన్ కదా, మేమంతా వెకేషన్లో ఉన్నాము, సో దానివల్ల నీకు కాల్ చేయడమే అసలు మర్చిపోయాను, ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాను, నేను టీంకి కూడా చెప్పలేదు, నేను అలా వెకేషన్లోకి వెళ్ళిపోయాను, ఇప్పుడే వచ్చాను, సో కనుక్కుంటే ఎవరు నీకు ఇన్ఫామ్ చేయలేదని చెప్పారు, ఓకే అని చెప్పి ఇప్పుడు కాల్ చేశాను, నీకు ఆఫర్ లెటర్ పంపిస్తాను అని చెప్పి చెప్పారనమాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, ఇంకా నాకు జాబ్ వచ్చేసింది ఇలా అని చెప్పేసి మేము ఫుల్ హ్యాపీ. ఇంకా జాబ్ వాళ్ళు పంపించారు, లైక్ సెప్టెంబర్ 2021లో నేను జాబ్లో అయితే జాయిన్ అయిపోయాను. సో చెప్పాను కదా ఆల్మోస్ట్ 1.5 year అయితే పట్టింది నాకు జాబ్ రావడానికి. అండ్ ఇది అందరికీ అలాగే జరుగుతుందా అంటే అలా అందరికీ జరగదండి. ఎందుకంటే నా కేసులో ఒకటి కరోనా, ఒక 6 months కరోనా పోయింది అండ్ నేను లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను, సో దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది, అది పీక్ కరోనా టైం కాబట్టి. అండ్ మీరు ఇంకా కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటే మీకు ఇంకా ఎర్లీగా కూడా రావచ్చు. అండ్ నాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ కదా, నేను చెప్పాను కదా చాలా తక్కువ ఎక్స్పీరియన్స్, కాబట్టి అది ఒకటి కూడా రీజన్ అయి ఉండొచ్చు. మీకు నాకంటే చాలా ఎర్లీగా రావచ్చు, ఇంకా లేట్ అవ్వచ్చు, బట్ మీరైతే అస్సలు ఫీల్ అవ్వద్దు, ట్రై చేస్తూ ఉండండి, వస్తుంది. అండ్ ఈ మధ్య రీసెంట్గా వచ్చిన వాళ్ళు అయితే చాలా మంది అదే బాధపడుతున్నారు, నాకు జాబ్ రావట్లేదు అని చెప్పేసి. సో అడిగిన వాళ్ళందరూ ఇదే అంటున్నారు. సరే ఒక్కసారి నా స్టోరీ షేర్ చేసుకుందాము, అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మోటివేషనల్గా అనిపిస్తుంది అని చెప్పి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో అలా అయితే ఫైనల్గా నాకు జాబ్ వచ్చింది అండ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు తెలుసు, నాకు ఒక బాబు పుట్టాడు. అండ్ ఇంకా త్వరలో అయితే నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళబోతున్నాను అనమాట. సో నా జర్నీ అయితే ఇలా జరిగింది, వర్క్ చేస్తా లైక్ ట్రై చేస్తానే ఉన్నాను. అండ్ మీరు ఒక నమ్మకం పెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ నేను ఏ వెబ్సైట్స్లో మీరు అప్లై చేయొచ్చు అనేది కూడా నేను ఇక్కడ మీకు ఇస్తాను, చూడండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీరు అక్కడ నన్ను అడగచ్చు అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను, చాలామంది అట్లా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఎవరికన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను. అండ్ సో సక్సెస్ఫుల్గా అయితే జాబ్ వచ్చింది అండ్ నేను దాన్ని చేస్తూ ఉన్నాను. ఐ హోప్ టచ్ వుడ్ ఇంక ఇలాగే మంచిగా జరుగుతూ ఉండాలి, అది గ్రోత్ అలా వెళ్తూ ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.